అప్పుడు మంచి నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం. ఎందుకంటే ఈ టైంలో ఏమవుతదంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. హ్మ్. పొట్ట దగ్గర ఫ్యాట్ బాగా పెరుగుతా ఉంటుంది. ఏంటి మీరు డైట్ డైట్ చేస్తున్నా కూడా, ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా అప్పుడేమనిపిస్తదంటే నేను ఇంత చేస్తున్నా గానీ నాకేమి రిజల్ట్ రాట్లేదే వదిలేసాను అని హ్మ్. అనుకుంటారు. కానీ కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టి ఎలా రిలాక్సేషన్, యోగా చేయడము, రిలాక్సేషన్ థెరపీస్ ఉంటాయి అవి తీసుకోవడము. హ్మ్. తర్వాత కౌన్సెలింగ్, తర్వాత మంచి ఫుడ్, మంచి నిద్ర ఇలాంటివి గనక మనం చేసుకుంటే హార్మోన్స్ వాడాల్సిన అవసరం లేదు. హ్మ్. మీరు ఇవే పదే పదిగా నాకు చిరాకుగుంది, నాకు కోపంగా ఉంది, లేకపోతే నాకేంటి ఇలా ఉంది, చెమటలు అంటే హాట్ ఫ్లషెస్ వస్తామంటారు. హ్మ్. బాడీ తొందరగా పానిక్ అయిపోవడం ఇలాంటివుంటాయి. సో, ఇలా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళిపోయి పదే 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 డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకటే కంప్లెయింట్ చెప్తున్నారనుకోండి. హ్మ్. అప్పుడు వాళ్ళేం చేస్తారు మిమ్మల్ని ఇంకా మీరు బేర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి హార్మోన్స్ ఇస్తారు. హ్మ్. హార్మోన్ థెరపీ మొదలు పెడతారు. ఈ హార్మోన్ థెరపీ ఏమవుతదంటే అది తీసుకున్నప్పుడు బానే ఉండొచ్చు. హ్మ్. ఒక 6 మంత్సో, 1 ఇయరో బానే ఉంటుంది. కానీ దానివల్ల లాంగ్ పీరియడ్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఈ హార్మోన్ థెరపీస్ వల్ల లాంగ్ పీరియడ్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.